Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. హాయ్ అందరికి నమస్తే. నేను మీ నిర్మల. ఈరోజు ఒక తెలంగాణ ముద్దు బిడ్డ అరుణోదయ నిర్మల తను మన ముందున్నది. తన నేపథ్యం, తను ఎక్కడ, తన మాటల్లో తెలుసుకుందాము. నమస్తేరా. నమస్తే అక్క. లాల్ సలాం. లాల్ సలాం. బాగున్నావా? బాగున్నా. మీరెట్లేరు? మస్తున్నా. నాకేంది బాగున్నా నేను. ఓకేరా అన్న, ఇట్లా అందరూ క్షేమమేగా? ఓకే. చాలా రోజుల తర్వాత మనం ఈ సందర్భంలో కలుసుకున్నందుకు హ్యాపీగా ఉంది. అట్లనే మీ ఊరెక్కడ, ఏ జిల్లా, అమ్మ నాన్న ఏం చేస్తూ ఉంటారు నాకు ఒక్కసారి. మా జిల్లా జనగాం డిస్టిక్, ఉమ్, గ్రామం ధర్మపురం. ఉమ్, అమ్మ నాన్న అంటే కూలి పనే చేసుకుంటారు. ఉమ్, నాన్న వచ్చి రైతు కూలి సంఘంలో పనిచేసేవాడు. ఉమ్, కుటుంబ నేపథ్యం అంతా విప్లవ నేపథ్యం. ఉమ్. మరి నీకు పాటల మీద ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చింది? అంటే పాటలు ఏ పాటతోని మీరు స్టార్ట్ చేసిరు? అసలు ఈ పాటలకు ఎందుకు పాడాలనుకున్నారు? ఈ ఉద్యమ దారి ఎందుకు నడవాలనుకున్నారు? నాన్న విప్లవోద్యమంలో పనిచేసేవాడు కాబట్టి ఇంటికి అంటే అన్న వాళ్ళు అక్క వాళ్ళు వచ్చిపోతుండేవాళ్ళు. ఉమ్, వాళ్ళ ద్వారా ఒకటి, ఇంకా నాన్న కూడా మాకు అప్పుడు చిన్న టేప్ రికార్డ్ ఉండేది, పాటలు తెచ్చి అందులో వేయడం, వినడం, అట్లా పాట పాడాలనే ఇంట్రెస్ట్ అప్పుడు కానీ టేప్ రికార్డులు వాక్మెన్లు ఎక్కువ ఉండేది. అవి వినాలని కానీ డాన్స్ చేయాలని వాటి మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఉమ్. నాకు ఇష్టమైన పాట అంటే అప్పుడు ఊకే నోట్లో తిరుగుతుండేది. ఇంకా అన్నల ఏం పాటలు పాట? అని అంటే నేను ఫస్ట్ పాడిన పాట రామన సందనాలో వెన్నెల రాజాని కొందనాలో వెన్నెల. ఈ పాట పాడుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ ఊర్లో వంగేవాళ్ళు. ఆ, నేను అంత చిన్న పిల్లనైనా కూడా మధ్యలో ఉయ్యాల నిలబెట్టి ఊగేవాళ్ళేమో. వాళ్ళు ఉయ్యాలు వంగుతుంటే నేను ఈ పాట పాడేదాన్ని. ఉమ్, ఇంకా దాంతో పాటు నాకు ఆర్నారాయణ మూర్తి సినిమాలన్నా ఇష్టం, ఆయన పాటలన్నా కూడా ఇష్టం. అవునా? ఉమ్. ఏం పాట ఇష్టం? అందులో చీకటి సూర్యుడు సినిమా అంటే ఇష్టము. ఉమ్, నేను దానికోసం ఒక 10 కిలోమీటర్లు నడిచిపోయి ఒక ₹2 ఇచ్చి మరీ ఇంట్రెస్ట్గా ఆ సినిమా చూసి వచ్చిన నేను. అప్పుడు ₹2 టికెట్, కింద కూర్చునేది. ఆ, నెల చూసి టికెట్. నేల టికెట్ మీద కూర్చొని చూసిన. నాకు ఆ. అందులో పాట ఇష్టం అంటే అన్నా చంద్రన్నా అన్నా కూలన్నా ఆనాటి నవ్వులు ఏవన్నా మా చందూరన్నా కలిసి ఉన్న గురుతులు ఏవన్నా మా చందూరన్నా. అంటే బొగ్గు గనిలో పని చేస్తూ అది కూలిపోగానే ఒక కార్మికుడు తను చనిపోతాడు, అక్కడ ఉన్న యాజమాన్యం పట్టించుకోకపోవడం, ఆ సీను నాకు అట్లా బాగా నచ్చింది అన్నట్టు. ఆ పాట ఇష్టం నాకు. ఓకే. మరి విమలక్కతో మీరు వెళ్ళిరు కదా! ఈ విమలక్క శిష్యురాలు అనేది చాలామంది అనుకుంటుంటారు. కానీ శిష్యురాలు కంటే మీ ఇద్దరి మధ్యలో పర్సనల్ బంధం ఎక్కువ ఉందనేది అనిపిస్తుంది. అదెట్లా? అంటే చాలామంది గూడా వాళ్ళిద్దరు ఎక్కువ బంధువులేమో అన్నట్టుగా, అంటే మీ ఇద్దరి మధ్యలో స్నేహం గూడా అట్లనే ఉంది. ఉమ్. ఎట్లా? అదంటే పర్సనల్‌గా ఏమన్నా చుట్టాలా? చుట్టాలేం కాదు. హ్మ్. నేను అరుణోదయకు 2000 సంవత్సరంలో ఎంటర్ అయినా. హ్మ్. అంటే ఈ అరుణోదయ సంస్థకు రావడానికి ముందు నేను ఒక పాటతోని అరుణోదయ కళాకారులు మా ఏరియాకి రావడం, మే నెలలో క్యాంపనింగ్ చేయడం. హ్మ్. అప్పుడు రంగవల్లక్క పాటలు, అప్పటికి రంగవల్లక్క ఎన్కౌంటర్లో చనిపోయింది నవంబర్ 1 హ్మ్. 99లా. హ్మ్. తన పాటతోనే హ్మ్. నేను బాగా నేర్చుకున్నా. అది విని ఆ పాటని ఇంట్రెస్ట్‌గా నేర్చుకున్నా. ఏం పాట? మా అక్క రంగవల్లి మారగులు జెండావు, మా అక్క రంగవల్లి మారగులు జెండావు, పోరులో ఒరిగినావో తల్లి, పోరులో ఒరిగినావా పొలికే కాలయ్యినావా, పోరులో ఒరిగినావా పొలికే కాలయ్యినావా. ధనికింట్లో పుట్టిన బిడ్డ దళితుల్లో పెరిగినాది, చింపిరి గుడ్డలు ఉన్నా సినిగిన బ్రతుకుల చూసి చెట్ల కింది బ్రతుకులకు సేవనయ్యి ఉంటానంది, మా గుడిసెలకు నిట్టాడోలే తల్లి, గుడిసెలకు నిట్టాడోలే గూడములో నిలిసినాది, గుడిసెలకు నిట్టాడోలే గూడములో నిలిసినాది.
ఈ బా! పాటతోని. ఎంత మంచి పాట పాడినవురా! రంగవల్లక్క మామూలక్క గాదు. ఒక వీరనారి. అంత ఆమెని గుర్తు చేసుకుంటూ ఆమె పాటని ఈ సందర్భంలో పాడినందుకు చాలా మంచిగా అనిపిస్తుంది. నిజంగా గూడా నీ వాయిస్ ఎక్సలెంట్ అసలు. థ్యాంక్ యూ. ఇనాలనిపిస్తుంది. పాడుతుంటే అట్లా ఆ! ఇనాలనిపిస్తుంది. నేను ఈ పాటతోని అరుణోదయ సంస్థకొచ్చిన. ఆ! అరుణోదయకొచ్చిన తర్వాత అంటే నాకు డైరెక్ట్ విమలక్క పరిచయం కాలేదు. హ్మ్. నేను నల్గొండ డిస్ట్రిక్ట్‌లో వర్క్ చేస్తున్నా నేను. హ్మ్. అక్కడున్న అరుణోదయ టీమ్‌తోని. హ్మ్. చేస్తున్నప్పుడు వీళ్ళు స్టేట్ కమిటీ కాబట్టి వస్తూ పోతూ పెద్ద పెద్ద సభలల్లా హ్మ్. కలిసేవాళ్ళు. నేను ఫస్ట్ టైమ్ ఈ రంగవల్లక్క పాట సుందరయ్య భవనంలో వేదిక మీద రైతు కూలీ సంఘం మహాసభలు పెద్దగా జరుగుతున్నాయి. హ్మ్. అప్పుడు నేను ఈ పాట పాడిన రంగవల్లక్క పాట. హ్మ్. పాడినప్పుడు గుండెలకు అద్దుకుంది తను నన్ను ఎవరు? దగ్గర తీసుకొని విమలక్క. విమలక్క. ఆ! అదే బాండింగ్ ఇప్పటి వరకుంది. ఆ! ఫస్ట్ టైమ్ తను గుండెకు అద్దుకుంది. ఆ! అదే ప్రేమ, అదే బాండింగ్ అట్లనే ఉండిపోయింది. హ్మ్. అది. జనరల్‌గా అక్క ఆడపిల్లల్ని చాలా బాగా చూసుకుంటది అనేది ఒక వాయిస్ గూడా ఉంది. తల్లి ప్రేమ గదా! తల్లి గదా తను గూడా. అదే ప్రేమతోని అట్లనే చూసుకుంటది. అందుకనే అరుణోదయ సంస్థలో దాదాపు ఒక 20, 30 నుంచి 40 మంది అమ్మాయిలు ఉండడం అంటే అది మామూలు విషయం మామూలు గాదు. విషయం గాదు. అట్లా ఎంతో ప్రేమ తెలంగాణ చూపిస్తది. ఉద్యమం అప్పుడు చాలా మందిని తీసుకొచ్చింది ఆ! అవును. విమలక్క. అంతకంటే ముందు అనంటే విప్లవంలో పనిచేయాలి. విప్లవోద్యమం అసలు ఎవరిని కలవాలి? ఎవరి ద్వారా మనం పాట పాడతానికి పోవాలనేది కొంచెం డౌట్ ఉండేది. కానీ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత చాలా మంది పిల్లలని, హ్మ్. ఆడపిల్లలని, మగపిల్లలని అందరిని తీసుకొచ్చింది ఒక తల్లి లాగానే. హ్మ్. తను ఇప్పటి వరకు ఇప్పటికి ఎవరితోనైనా అబ్బాయిలు, అమ్మాయిలు సంఖ్యలు హ్మ్. సంఖ్యలు ఉంటారు అక్క దగ్గర. ఎప్పటికి నిరంతరం మేము ఒక ఖర్చు పోతుంటది. ఇంకోటి వస్తుంటది ఇగ తన కాడికి. తల్లి ప్రేమ లాగా అట్లా అదే బాండింగ్ ఇప్పటి వరకు ఉంది మా అవును. ఇద్దరి మధ్యన. అట్లా. అక్క పాటలు విని చాలా మంది ఉద్యమంలోకి పోయిన వాళ్ళున్నారు. పాటలు నేర్చుకొని మంచి సింగర్‌లు అయిన వాళ్ళు గూడా ఉన్నారు. ఒక మాటలో చెప్పుకోవాలంటే. అవును. అట్లనే ఇప్పుడు మీరు పెళ్లి ఎక్కడ చేసుకున్నారు? అంటే ఉద్యమంలో పెళ్లి చేసుకున్నావా? లేదంటే బయట అమ్మ, నాన్న చూసిన సంబంధమా? లేపోతే ఎట్లా మీ పెళ్లి ఎట్లా జరిగింది? నేను ఉద్యమంలోనే పెళ్లి చేసుకున్నా. నేను హ్మ్. అరుణోదయకొచ్చిన ఇంటర్ తర్వాత క్యాస్టా? ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. మంచి పని జేసినావు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజే. ఆ! ఉద్యమంలోనే పెళ్లి చేసుకున్నా. తను పీడీఎస్ విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శిగా ఉండేది. రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉండేది. నేను అరుణోదయలో జిల్లా కమిటీ అంటే జిల్లా కోశాధికారిగా హ్మ్. అట్లా చిన్న స్థాయి నుండి స్టేట్ కమిటీ ఉపాధ్యక్షురాలు దాకా ఎదిగిన అందులోనే. హ్మ్. అట్లా మాది లవ్ మ్యారేజ్. తను విద్యార్థి సంఘం, నేను అరుణోదయ కల్చరల్ టీమ్. హ్మ్. లవ్ మ్యారేజ్. ఇంటర్ ఓకే. క్యాస్ట్ మ్యారేజ్. ఇప్పుడు మీరు ఉండేది నల్లగొండ. హ్మ్. నకరికల్లు, నల్లగొండ ఆ ఆ! ప్రాంతంలో యాహ్! ఉంటారనమాట. అన్న పార్టీ ఫుల్ టైమర్ చేస్తుండా ఇప్పుడు అన్న? మామూలుగా మీలానే సారథులకి ఏమన్నా ఎళ్లారా? లేదు. ఆ! తన పని తను చేసుకుంటుండు. మీరు యమలక్కతో ఇంత బంధం ఏర్పడి ఉంది గదా! ఒక మంచి రిలేషను, ఒక హార్ట్‌ఫుల్ స్నేహం గాని, ఒక అమ్మ, తల్లి, బిడ్డలున్న బంధం గాని, అత్త, కోడల ఎట్లా చూసుకుంటే అట్లా బంధం ఏర్పడి ఉంది గదా! అవును. మరి తననొదిలిపెట్టి సారథులకెళ్లారు గదా మీరు. ఎట్లా ఎందుకెళ్ళాల్సొచ్చింది? అంటే జస్ట్ అప్పుడు చాలా మంది వెళ్ళినాము. హ్మ్. అప్పుడున్న పరిస్థితి. అప్పుడున్న పరిస్థితులను బట్టి అట్లా బయటికి రావాల్సొచ్చింది అంతే. ఇప్పటికి ఆ ప్రేమ అట్లనే ఉంది. హ్మ్. ఎక్కడికి పోదు. ఇప్పుడెట్టుంది లైఫ్ మరి? సారథులకెళ్ళిర్రు గదా! ఇప్పుడు మీరు మామూలుగా పర్వాలేదు. వర్క్ చేసుకుంటున్నారు గదా! అప్పుడు లైఫ్ బావుందా? ఇప్పుడు బావుందా? అప్పటి లైఫ్ అంటే ఇంత లేదు గాబట్టి అంటే ఇంత హ్మ్. ఏంది టెక్నాలజీ లేదు. అది హ్యాపీ లైఫ్ అప్పుడు. అప్పటికప్పుడే అది. అప్పటికప్పుడు. ఆ! ఇప్పుడు లైఫ్ అంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ వల్ల ఇప్పటి లైఫ్ ఇప్పుడు. అంతే ఇగ. రెండిట్లో ఏది జూసుకుంటే దానికే మనం దానికే మనం. హ్యాపీగా జూసుకోవడమే అంతే. మీకు ఇంకా ఇష్టమైన పాటలు, ఇంకా ఏ పాటలు ఎక్కువ బాగా ఇస్ ప్రజల్లోకొచ్చినాయి? ఏమన్నా రికార్డింగ్ జేసినయి ఉన్నాయా? చాలా పాటలున్నాయి. అరుణోదయ సంస్థ నుంచి చేసినయి చాలా ఉన్నాయి. నేనొక 40 వరకు పాడొచ్చు అందులో. ఆ! ఆ సంస్థలో ఉన్నప్పుడు. ఆ! చాలా వరకు అమరవీరుల పాటలు. చాలా ఒక్కసారి ఇష్టం. పాడరా నీకు నచ్చిన పాట? నాకు నచ్చిన పాటలంటే అమరన్న రాసిన పాటలు పాడు. చాలా ఉన్నాయి. హ్మ్. అందులో నుంచి ఎన్ని నచ్చితే అన్ని పాడేసేయి. నూకలమర్రిలో జరిగిన ఎన్‌కౌంటర్ చాలా పెద్దదది. ఆ! సజీవ దానం అయిండ్రు అందులో. ఘోరం అది. ఆ! ఆ అమరవీరుల గురించి. ఓకే. నల్ల నల్ల రేగల్లల్ల ఎర్ర కల్వ పూలు పూసే మాయన్న ఎర్ర కల్వ పూలు పూసే మాయన్న రంగు రంగు లేడు రంగుల సింగిడి నింగినేలా బరుసుకుందో మాయక్క నింగినేలా బరుసుకుందో మాయక్క
అనగనగ ఒక ఊరు నూకల మర్రంట కష్టజీవుల పల్లెనో మాయన్న, కష్టజీవుల పల్లెనో మాయన్న. మాదిగా వాడల త్యాగాల పల్లె మోదుగు పువ్వులెరుపో మాయక్క, మోదుగు పువ్వులెరుపో మాయక్క. సబ్బండ కులమూలకు ఆ పల్లె సంగమేరణ రంగము, రామన్న సామన్నను ఆ పల్లె కడుపు నిండా గన్నదో. ధర్మన్న దేవన్నలా పల్లె దాసుకుంది ఒడిలో, సాహసాల కూరు పెట్టింది పేరాయ సైరనే ఊదెను సాయుధ పోరుకు. నల్ల నల్ల రేగల్ల ఎర్ర కల్వ పూలు పూసే మాయన్న, ఎర్ర కల్వ పూలు పూసే మాయన్న. రంగు రంగులేడు రంగుల సింగిడి నింగినేలా బరుసుకుందో మాయక్క, నింగినేలా బరుసుకుందో మాయక్క. పెనుమంట రగిలించి ఆకలి మంటల్ని ఆర్పలేడు ఎవ్వడో మాయన్న, ఆర్పలేడు ఎవ్వడో మాయన్న. పరుషన్న ఎల్లన్న ఆటో రాజన్న పల్లెవీర పుత్రులో మాయక్క, పల్లెవీర పుత్రులో మాయక్క. సజీవదానాలతో ఆ పల్లె తల్లడిల్లిపోయెనో, జ్యోతక్క మాటలతో ఆ పల్లె జ్యోతులై వెలిగెనో. చిన్నారి చైతన్యను ఆ పల్లె చెయ్యెత్తి దీవించెనో, ఆశోకు సావాలు గర్జించి పోరంగా మల్లేశము తెగువ మల్లి నినదించంగా. నల్ల నల్ల రేగల్ల ఎర్ర కల్వ పూలు పూసే మాయన్న, ఎర్ర కల్వ పూలు పూసే మాయన్న. రంగు రంగులేడు రంగుల సింగిడి నింగినేలా బరుసుకుందో మాయక్క, నింగినేలా బరుసుకుందో మాయక్క. ఎంత బాగా పాడుతున్నావురా, ఎంత బాగుందంటే వాయిస్. నిజంగా నువ్వు ఏ పాట పాడినా కూడా చాలా అద్భుతంగా ఉంది, అసలు వినాలనిపిస్తుంది అన్నమాట. ఒక్కొక్క బాగా పాడుతున్నావు. అంటే మనం పాడుకునే పాట బాగుండొచ్చు, అంటే ఆ గొంతు బాగుండొచ్చు, కానీ అంతమంది అమరవీరులు కదా, పాడుతున్న ప్రతి క్షణం ఏ స్టూడియోలో అయినా కూడా విమలక్క అసలు అక్కడ ఏడవకుండా ఒక కార్యక్రమం ఒక పాట సాగిందే ఉండదు అసలు ఏ అమరవీరుడి మీద. వాళ్ళ త్యాగాలు మామూలు కాదు కదా, చాలా గొప్ప త్యాగాలు. ఇంకా నీకు ఇంకెక్కువ ప్రజల్లోకి తీసుకొచ్చిన పాటలు చాలా ఉన్నాయి, అన్ని పాటలు, అరుణోదయ పాటలు అన్ని పాడు. అరుణోదయ పాటలు ఎన్ని మంచిగుంటే అన్ని పాడేసి. కొండలాలో కోనలాలో కొమ్మల్ల పూసేటి కోయిలాలో రంగవల్లి రాగమల్లి కనిపిస్తే చెప్పమ్మ కానలాలో, రంగవల్లి రాగమల్లి కనిపిస్తే చెప్పమ్మ కానలాలో. ఈ పాట అసలు చాలా అంతమంది అమరవీళ్ళ చాలా మంది చాలా కుటుంబాలు ఉన్నాయి కదా, అట్లా ఎమోషనల్ అవుతున్నా. వాళ్ళ అమరవీరులు వాళ్ళ త్యాగాలను గుర్తు చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఎవరికైనా కన్నీళ్ళు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అంటే చనిపోయిన విధానం, పెట్టిన చిత్రహింసలు, వాళ్ళు పడ్డ బాధ, మనం బయట ఉన్నాం ఓకే, కానీ ఆ బాధ వేరే ఉంటుంది కదా, ఒకేసారి చనిపోవడం వేరు, అట్లా చనిపోవడం వేరు. అది మళ్ళీ మనతో కలిసి ఉండి చనిపోవడము మన కళ్ళ ముందు కావచ్చు, ఒక క్షణం ఏం జరుగుతుంది అని అనిపించేది అంతే, అంతే ఉంటది ఆ బాధ, అంతే ఉంటది. వాళ్ళ త్యాగాలు మామూలు త్యాగాలు కాదు, చాలా గొప్ప త్యాగాలు. వాళ్ళు ఈ సందర్భంగానైనా వాళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్ళ పాటలు పాడుతున్నారంటే అది మనం కూడా మర్చిపోవద్దు, వాళ్ళ త్యాగాలను మర్చిపోవద్దు. వాళ్ళని ఒక్కొక్క అమరవీరుడికి ఒక్కొక్క చరిత్ర ఉంది. అవును. వాళ్ళు మనకు డైరెక్ట్ పరిచయం లేకపోయినా ఆ ఎన్కౌంటర్ ద్వారా వాళ్ళ చరిత్ర బయటకు వచ్చేది. అవును, వాళ్ళ జీవన విధానం బయటకు వచ్చేది, అప్పుడు వాళ్ళ కుటుంబాలు బయటకు వచ్చేవి. అప్పుడు చూసినప్పుడు అనిపించేది అంత బాధ, అంత పెయిన్ఫుల్ గా ఉండేది ఒక్కొక్క పాట. అట్లా అమరన్న పాట రాసిండంటేనే అంతే, అందులోనే అన్ని ఎత్తుక్కోవచ్చు. అసలు తెలుగు అక్షరాలు ఎన్ని ఉంటాయో ఆ అక్షరాలతోనే ఆట ఆడుకునే మనిషి అమరన్న. అంటే ఒక్కొక్క అక్షరంతో ఎట్లా పలికిస్తాడు పాటని, అది చాలా గొప్పగా రాస్తాడు. అన్న ఏది రాసినా చాలా ఏది రాసినా అద్భుతంగా ఉంటుంది. అందులో ఒక పాట వినాలి, మనసు పెట్టి వినాలి, కానీ అర్థమైపోతుంది. నాకు చాలా ఇష్టం అన్న రచనలు, అన్న పాటలు అంటే కూడా నాకు చాలా ఇష్టము. నేను కూడా ఎక్కువగా అన్నయ్య ఎక్కువ పాడుతుంటా. నాకు రవికుమార్ అన్న పాట కూడా రవికుమార్ అన్న పాట పాడతాను.
పొట్టి గుట్ట వెనుక పొద్దు పడిసింది, పొద్దెక్కి గట్టెంట నడిసి వచ్చింది, వాకిట్ల వాలి వరుస కలిపింది, అవ్వా అంటూ తలుపు దట్టింది, పిలుపులిన్న గుండె జల్లు మన్నాదో నా రవి కుమారా, కడుపులో పేగులు కదిలిపోయినాయో, కొడుక అంటూ పొంగిన ప్రేమలో కోటి భావాలన్నీ కొలిసేము దేనితో, అలిగి పన్న సంటి దల్లుకుపాయే, మూలకున్న కుక్కతో కూపిలేసే, మూగ మనసులెట్లా దోసుకున్నావో నా రవి కుమారా, మా పల్లె తల్లికెట్ల దగ్గరయ్యావో, ఏ తల్లి గన్నదో పెంచనో బిడ్డ, ఏది నీదిగాక పెరిగితివయ్యా, బుద్ధి జ్ఞానాలెన్నో నేర్చితివయ్యా, వెన్ను చూపని త్యాగం అబ్బినాదయ్యా, ఇందూరే నీకు బంధువయ్యినా నా రవి కుమారా, కరీంనగరు కన్న తల్లై సాకిందా, పొట్టి గుట్ట వెనుక పొద్దు పడిసింది, పొద్దెక్కి గట్లెంట నడిసి వచ్చింది, వాకిట్ల వాలి వరుస కలిపింది, అవ్వా అంటూ తలుపు దట్టింది, పిలుపులిన్న గుండె జల్లు మన్నాదో నా రవి కుమారా, కడుపులో పేగులు కదిలిపోయినాయో. అసలు ఏడిపిస్తున్నారా పాటలతోనే, చాలా గుండె బరువెక్కుతుంది ఆ పాటలు వింటుంటే, వాళ్ళ త్యాగాలు, వాళ్ళ ఒక్కొక్కరి ఈ అమరవీరుడు వాళ్ళ చరిత్ర అంతా ఒక్కొక్క పాటల్లో వచ్చేస్తుంది. ఇప్పుడు అమ్మ నాన్న, నువ్వు ఇట్లా ఉద్యమంలోకి వచ్చినావు కదా తిరిగినప్పుడు, మరి అమ్మ నాన్న మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టలేదంట, నిన్ను ఎందుకు పోతున్నావు నువ్వు అట్లా? నాన్న చాలా సంతోషంగా తోలిండు. అవునా? చాలా హ్యాపీగా. నేను ఒక్కదాన్ని అంటే నాన్న దగ్గర, అంటే నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క నన్ను పెంచుకుంది. అమ్మ వాళ్ళ అక్క అంటే వాళ్ళ ఓన్ సిస్టర్, వాళ్ళ దగ్గర పిల్లలు లేక నన్ను పెంచుకుండు నాన్న. పెంచుకున్నా కూడా తను విప్లవోద్యమంలో పని చేస్తూ నన్ను కూడా విప్లవ బాట పట్టించిండు. అది నాన్న గొప్పతనం. నాన్న గొప్పతనమే అది. అమ్మ ఇష్టమేనా? అమ్మకు అంటే తను కొంచెం హ్యాండిక్యాప్టెడ్ ఉండే, ఇంకా అమ్మ చనిపోయింది అప్పటికి. నేను చిన్న వయసులో ఉన్నప్పుడే అమ్మ చనిపోయింది. ఇంకా నాన్న నేను ఇద్దరమే ఉండేవాళ్ళం. మాకు బాగా అన్న వాళ్ళు వస్తూ పోతూ ఉండేది మా ఇంటికి, బాగా దళాలు రావడం అన్నలు అట్లా. తర్వాత దాని ఇంట్రెస్ట్ గానే నేను పాట పాడడం ఉండడం ఇట్లా ఇంట్రెస్ట్ చూసి నాన్న కూడా ప్రోత్సహించి తోలిచ్చిండు. అట్లా అక్క దగ్గర డైరెక్ట్ తీసుకుపోయి నేను డైరెక్ట్ నల్గొండ డిస్టిక్ వచ్చి అక్కడున్న జిల్లా కమిటీలో పనిచేసిన. నేను జిల్లా కమిటీలో పనిచేసి అక్కడ అప్పుడు పుష్పక్క, పైలన్ సంతోష్ అన్న, వెంకట్ మల్సూరు. సంతోష్ అన్నతో నీ బంధం ఏంటి అసలు? అన్నతో నీ స్నేహం? తండ్రి బిడ్డల బంధమా? అసలు ఎక్కడ కూడా విప్లవంలో అంటే అన్న అంటే అన్న, చెల్లంటే చెల్లి కాకుండా సంతోషన్న కాడికి వస్తే నాకు నాన్న, విమలక్క కాడికి వస్తే అత్త. వాళ్ళిద్దరూ అదే అట్లనే చూసిరు. అంటే కొద్ది రోజులు అక్కడ సంతోష్ అన్న ఆధ్వర్యంలో అక్కడ చేసి జిల్లాలో పనిచేసి, నేను స్టేట్ లో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో 24 జిల్లాలు ఎక్కడ పనున్నా, ఎక్కడ అరుణోదయ సంస్థకు సంబంధించిన కమిటీలో వేసారు నిన్ను, కార్యక్రమాలున్నా వెళ్ళేదాన్ని నేను. అప్పుడు మళ్ళీ అక్క నుంచి అక్క దగ్గరికి అక్క తీసుకెళ్ళిందా మిమ్మల్ని? తన దగ్గరనే ఉంచుకొని కొద్ది రోజులు జిల్లాకు సెంటర్ కి తిరిగేదాన్ని, ఇక్కడికి తిరిగేదాన్ని. అట్లా జిల్లాలు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం మొత్తం తిరిగిన. ఇంకా అరుణోదయ కల్చరల్ టీం మీద ముంబైకి, ఢిల్లీకి అట్లా వెళ్ళే వాళ్ళం. అక్కడ కూడా పార్టీ. ఇప్పుడు అనితతో నీకు ఎట్లా? అనిత మీరిద్దరు, అనిత నువ్వు కావచ్చు, వెంకన్న కావచ్చు, మీరు ఒక టీమ్ గా బాగా చేశారు కదా. వీళ్ళందరూ కూడా ఇప్పుడు అక్కతో ఎవరు లేనట్టుంది. అంటే మీరు ఎంత ఆర్ట్ఫుల్ గా అక్కతో ఉన్నారు. బ్యాచ్ మీ బ్యాచ్ మొత్తం వెళ్ళిపోయి నెక్స్ట్ బ్యాచ్ వచ్చింది. నెక్స్ట్ బ్యాచ్ కొత్త తరానికి అవకాశం ఇచ్చినాం. మొత్తం వేరే బ్యాచ్ వచ్చింది. ఇంకా మీకు ఇప్పుడు లైఫ్ ఒకవేళ ఫస్ట్ లో తిరిగినప్పుడు కానీ ఇప్పుడు కానీ లైఫ్ ఏమన్నా చేంజ్ అనిపిస్తుందా? అప్పుడు టెక్నాలజీ లేదు, అది హ్యాపీనే. ఇప్పుడు ఉంది, ఇది హ్యాపీనే. కాకపోతే అప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉండి భయంతోని క్షణక్షణం అట్లా ఉండేది, బతికిన వాళ్ళం. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు కొంచెం ఫ్రీగా. అంటే ఇప్పుడు కొంచెం అంత ఇంత జాబ్ చేసుకుంటున్నావు, పర్లేదు. పిల్లలు ఉన్నారు కదా. నువ్వు పాటల మీద ఇంట్రెస్ట్ ఇవన్నీ ఉన్నది, పాటదారి పెట్టినావు కదా. నాన్న నిన్ను తీసుకుపోయి వేదికల మీద పాడిపించిన పాటలు ఏమన్నా ఉన్నాయా? నిన్ను తీసుకుపోయి వేదికల మీద నా బిడ్డతో పాడిపించాలి పాట
అనే నేను సందర్భం ఉన్నదా? వేదిక మీద డైరెక్ట్ పాడింది రంగవల్లక్క పాట. ఉమ్, ఇంకా తర్వాత పాడిన పాటలు చాలా ఉన్నాయి. ఉమ్. అమరవీరుల పాటలు. ఒకటి అట్లా పాడు. గొల్లబుద్ధారం అమరవీరులను స్మరించుకుంటూ. ఒకసారి పాడు. పాట పాటకు పరవశించి అడవిలో నెమలి ఆడినట్లు, పైరగాలికి తలలు ఊపి కొమ్మలు రెమ్మలు ఊగినట్లు, ఊగిరే ఉయ్యాలలో ముగ్గురు తమ్ములు, పాడెర జంపాలలో చిన్ని చెల్లెలు, పాడెర జంపాలలో చిన్ని చెల్లెలు. గొల్లబుద్దారం గట్టమ్మ కాడ తెల్లవారేనెప్పుడో, ఓరుగల్లు బందీ బాధ సల్లారినప్పుడో, ఎండిన వాగు నీళ్లకు బదులు నెత్తురాయనెప్పుడో, నిద్రలున్న దళము కళ్ళల యుద్ధరంగమప్పుడో, పాట పాటకు పరవశించి అడవిలో నెమలి ఆడినట్లు, పైరగాలికి తలలు ఊపి కొమ్మలు రెమ్మలు ఊగినట్లు, టేకుటాకులే తెర చాపలై రేపరేపలాడెనో, ఆపదంటూ ఆ గుడ్ల గువ్వ కూసి కూసిపోయెనో, ఇనుపరెక్కల గద్దల వేటకు పాము బుసగొట్టెనో, తెప్పరిల్లిన అడవీరణమై ఆయుధాల నెత్తెనో, పాట పాటకు పరవశించి అడవిలో నెమలి ఆడినట్లు, పైరగాలికి తలలు ఊపి కొమ్మలు రెమ్మలు ఊగినట్లు, ఊగిరే ఉయ్యాలలో ముగ్గురు తమ్ములు, పాడెర జంపాలలో చిన్ని చెల్లెలు, పాడెర జంపాలలో చిన్ని చెల్లెలు. ఇంకా అట్లనే ఇంకా మంచి మంచి పాటలు, చాలా పాటలు నువ్వు బయట తీసుకొచ్చినావు కదా, కొన్ని రికార్డ్స్లలో కూడా పాడిన పాటలు. రికార్డులలో నేను పాడిన పాటలు ఒకటి విమలక్క, అంటే నేను రాంబాబు, అది అది కర్నూలు డిస్టిక్, ఉమ్, తనది బొల్లవరం. ఉమ్, ఆ తమ్ముడు కూడా లాకప్ డెత్, ఉమ్, అంటే అరెస్ట్ చేసి తనను లాకప్లో పెట్టిరు. అంతా ధర్నా చేయడం, ఊరు ప్రజలు పోవడం, అడగడం అన్నీ చేసిరు. తెల్లారి అప్పచెప్తామని అన్నారు, కానీ అట్లా చేయకుండా తనకు అన్నముల విషయం పెట్టి చంపి ఎన్కౌంటర్ పేరు అయ్యో, చేసిరు ఆ పాడండి. తమ్ముని మీద. పాడండి. నిన్ను చూసినే మురిసిన చిన్ని తమ్ముడా, నన్ను నేను మై మరిచెదా రారా తమ్ముడా, రాతి గుండెలే కరుగగా రామచంద్రుడై రారా, ఇనుప సువ్వలే విరుగగా వీరయోధుడై లేరా, లాకప్పులన్నీ కూలని రాంబాబు నువ్వు కదలిరా, నిన్ను చూసినే మురిసిన చిన్ని తమ్ముడా, నన్ను నేను మై మరిచెదా రారా తమ్ముడా, ఎత్తుకొని ముద్దాడ్తిని ఏలుబట్టి నడిపిస్తిని, గోరు ముద్దలే పెడితిని గోము చేసి జొలబార్తిని, బాలచంద్రుడనుకుంటిని సాహసాలు నూరిపోస్తిని, అల్లూరి విల్లమ్ముకు వింటినారివనుకుంటిని, ఆలమందలెంట తిరిగిన అలు నువ్వు దిద్దిన, కాలమెంట నువ్వు సాగిన అడవిలో ఆయుధమెత్తిన, కాలయములకు చిక్కిన చిత్రహింసలకు బెదరక అమ్మా అని అంటివోయి అక్కను దలుసుకుంటివో, నిన్ను చూసినే మురిసిన చిన్ని తమ్ముడా, నన్ను నేను మై మరిచెదా రారా తమ్ముడా, చిన్ననాటి నీ గురుతులు మూటగట్టుకొని వస్తిరా, మూటలిప్పుకొని ఆటలు ఆడుకుందాముర తమ్ముడా, అరుగు మీద అష్టచెమ్మలు గెలిసినందుకు ఆనందము, గిన్నెలో దాసిన జున్నులు నువ్వు తింటుంటే నాకిష్టము, వానలో వదిలిన పడవలై సాగెరని బుల్లి నడకలు, బాగులో వేసిన గంతులై ఎగిరెరని చిన్ని ఊహలు, నీ కంట నీలాలో చూడక నా సంక నుండి దించక
అమ్మలాగా పంచినందుకు అక్క ప్రేమ పంచినందుకు నిన్ను చూసినే మురిసిన చిన్ని తమ్ముడా నన్ను నేను మై మరిచెదా రారా తమ్ముడా. ఆహ్! గుండె అసలు ఈ బరువెక్కిపోతుంది. పాట సీడీ తీసినప్పుడు నేను కంప్లీట్ గా 1 నువ్వే మంత్ పాడినావా? అక్కడే ఉన్నాను. ఎవరు రాసిర్రు ఇది? ఇది అమరన్న రాసిన పాట. అబ్బా! ఏమన్నా రాసిండు. Complete అన్నా గా నేను- రాస్తే ఇంకా దానికి తిరుగులేదు ఇంకా పాటకి. అమరన్న రాసిన పాట. హ్మ్. ఈ సీడీ తీసినప్పుడు రాయలసీమలో నేను 1 మంత్ ఉన్నా హ్మ్. కంప్లీట్ ఆ సీడీలు అమ్మడం కోసం. హ్మ్. అసలు ఎంత ప్రేమ ఉంటుందో అక్కడ వాళ్ళకు. అమరన్న రాసిన పాటలు నీకు ఎన్ని ఇష్టమైన పాటలు ఉన్నాయో అవన్నీ చక మాకు వినిపించండి. ఇంకోటి అందులో కొండన్న అనే పాట ఒకటి మీరు పాడతారు కదా, పాడిన అది- నేనే సీడీలో అది ఒక్కసారి పాడవా? చాలా బాగా పాడతావు ఆ పాట. నేను కూడా గతంలో ఎప్పుడో విన్నా. కమ్మం మెట్టు పలికే కోయంటే కోయని పగిడేరు పిలిసే ప్రతిఘటన పోరని కొండన్న రావే గుని మురిసిపోవే వెన్నెల్ల మడుగుల్లో అడుగులేస్తూ రావే అడుగులేస్తూ రావే. అది ఎంత బాగా పాడినా తెలుసా ఆ రోజు మీటింగ్ లో నువ్వు. అసలు నేను ఆ రోజు నుంచి- సీడీలో వాడింది కూడా నేనే. అప్పుడు విన్న పాట ఇప్పటిదాకా నాకు ఆ తీయదనం పోలే. ఇంకా మనం కలిసింది కూడా అప్పుడే ఫస్ట్ టైం మనం ఎక్కడ కలుసుకున్నాం? విల్లందు విప్లవ పార్టీల ఐక్యత వేదిక. అప్పుడు కలుసుకొని అప్పుడు విన్నా ఆ పాట. మళ్ళీ ఇప్పుడు ఇందాం అనుకున్నా కానీ సరే నీ దగ్గర పూర్తి లేదు. ఆ పాట నాకు చాలా ఇష్టము. అది నువ్వు పాడితే చాలా ఇష్టం నాకు ఆ పాట. Okay, ఇంకా thank you. అమరన్న రాసిన దాంట్లో అమ్మ పాట ఒకటి ఉంటది. పుట్టిన బిడ్డ కనులు తెరిచి తన అమ్మను చూసేను, ప్రతి బిడ్డ తన ఆఖరి శ్వాసలో అమ్మను తలిసేను. అమ్మా నిన్ను తాకిన చోట అన్నీ కన్నీళ్ళే, అమ్మా 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 నిన్ను తాకిన చోట అన్నీ కన్నీళ్ళే, అవి సమత మమతలై పొంగిన నాడు గంగి గోపాలే గంగి గోపాలే. మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంతా ఎన్నెల సలువమ్మ, మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంతా వెన్నెల సలువమ్మ, ఎండలో మాగిన నల్లమ్మ ఎండలో మాగిన నల్లమ్మ నీ కండలు కరిగేనే కూలమ్మ, మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంతా వెన్నెల సలువమ్మ. గాయిది పనులెన్నో చేస్తీవి నువ్వు గంధమయ్యి కరిగిపోతివి, పాప నిన్ను తెల్లారిన నీ బాంచ బతుకు సల్లారిన, కొడుకుల బిడ్డల నవ్వులే కొడుకుల బిడ్డల నవ్వులే నీకు కోట్లాది రతనాల రవ్వలే, ఈ పుకు ఉయ్యాల గడితివా పని పాటలే జోలగా పాడితివా, మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంత వెన్నెల సలువమ్మ, మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంత వెన్నెల సలువమ్మ. నాట్లల్లో కలుపుల్లో నాయిక నువ్వు కోతల్లో మోతల్లో దీటిక, దంచంగా ధాన్యము దంగేనా నువ్వు ఇసురంగ రెక్కలు ఇరిగేనా, తడిసి ముద్దైతివా చెమటలో తడిసి ముద్దైతివా చెమటలో, అయ్యో తడి ఆరిపోయేన గొంతులో కూలి కొంగున సారెడు నూకలే, ఉడికి పొంగిన ఆశలు మేమేలే, మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంత వెన్నెల సలువమ్మ, మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంత వెన్నెల సలువమ్మ. ఏమన్నా వాడుతున్నావారా పాటలు? ఏమన్నా వాడుతున్నావా? అదే కదా ఎంత మామూలుగా తీయగా ఉంది వాయిస్. అంటే అత్తకు దీటుకుండాలి. అత్త ధీటుగా ఉండాల్సిందే. ఎంతైనా అత్త కోడళ్ళు కదా, ధీటుగా ఉండాల్సిందే.
ఒకవేళ ఇంకేమి అటు ఇటు పాటలు? తగ్గండి. పలుకలేని మనిషి పనిలో పాట నేర్చినాడు, పాటనే మధుర సంగీతముగా కూర్చినాడు. పలుకలేని మనిషి ఉరుముల మెరుపుల సప్పుడు కురివి దద్దరిల్లగా, వాన కురిసి వెలిసినంక నెమలి నాట్యమాడగా, వెలుగు కండ్ల వేకువలై పక్షులు మేల్కొల్పగా, వేదములే నాదములై ప్రకృతినే పాడగా, కుహు కుహు కోయిలమ్మ కమ్మనైన పాటలై, కొండదార జలపాతం గుండె గొంతు సరిగమలై, పలుకలేని మనిషి పలుకలేని మనిషి పనిలో పాట నేర్చినాడు, మాటనే మధుర సంగీతముగా కూర్చినాడు. పలుకలేని మనిషి ఆదివాసి చేతిలోన వెదురు వేణువవ్వగా, పంచముని పనిముట్టుగా తోలు వాద్యమవ్వగా, నదుల గలగలలు వింటూ నాగరికత వెలియగా, వెన్నెల రాత్రిల ఊరిలో శివుడు సింధులేయగా, చెట్టు చెట్టు రాసుకొని చెలరేగిన నిప్పులలో చెదిరినట్టి జీవులన్నీ చేరి గుసగుసలాడగా, పలకలేని మనిషి పలుకలేని మనిషి పనిలో పాట నేర్చినాడు, పాటనే మధుర సంగీతముగా కూర్చినాడు. పలుకలేని మనిషి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఏ పాట పాడినా కూడా ఎక్సలెంటే. థ్యాంక్ యూ. అంటే వినాలనిపిస్తుందిరా తల్లి. అసలు నువ్వు పాడుతుంటే ఆ గొంతు మహిమ అంతే ఇగ. అట్లా ఉంటది. అసలు ఇట్లా వస్తుందన్నమాట. అంటే అక్క కోరుకునేది అన్నట్టు, అంటే నా గొంతు నీకు రావాలి, నా గొంతు నీకు రావాలి అని. ఆ. చిన్నగా ఉన్నప్పుడు చిన్న వాయిస్ అట్లా వచ్చేది. వచ్చినా స్వీట్ గానే ఉండేది. ఇంకా వస్తా ఉంటే ఇప్పుడు వచ్చింది కదా మరి. వచ్చింది, సేమ్ తీసేసుకున్నా. తీసేసుకున్నావా? తను ఇచ్చేసింది, నేను తీసేసుకున్నా. అంటే నువ్వు కూడా అందులోనే అక్క సేమ్ అక్క స్టైల్ లోనే ఎక్కువ వస్తుంది వాయిస్. ఇక మీరిద్దరు ఒక దగ్గర ఉండి పాడితే ఎవరు ఎవరు పాడుతున్నారు వాడుతారు అర్థం కాదు. తెలంగాణ ఉద్యమంలో అక్క ఒక 1 month చాలా సఫర్ అయింది. ప్రతి వేదిక ఒక రోజు 2-3 వేదికలు పంచుకోవడం వల్ల తన గొంతంతా డ్యామేజ్ అయిపోయింది. 1 month కంప్లీట్ రెస్ట్, మాట్లాడొద్దు పాడొద్దు, సైగతోనే ఉండేది అంతా. ఇక అక్క అందిస్తే అందుకునేదేమో. లేదు, తను ముందు ఉండేది, యాక్టింగ్ చేస్తుండేది, నేను వెనుక పాట పాడుతుండేది. అంటే అక్క పాడుతున్నట్టు, అక్క పాడుతున్నట్టు ఓన్లీ మౌత్ పట్టుకొని వేదిక మీద ఉంటే వెనక నుంచి నువ్వు వాడేది. వెనక అంటే వాయిస్ అస్సలు పోయింది కాబట్టి కంప్లీట్ గా అది చాలా ఇబ్బంది పడ్డాము. ఓకేరా. మీరు ఇప్పటిదాకా మనం ఉద్యమంలో పాటలు, అమరవీరుల పాటలు గుర్తు చేసుకున్నాము. ఏమన్నా మహిళల మీద పాటలు ఉన్నాయా? ఉంటే తప్పకుండా పాడగలవా? నిదురించకే తల్లి నిదురించకే, నిదుర పుచ్చగా నీకు పాట పాడాలేనే, జోల పాడాలేనే, లాలి పాడాలేనే. నిదురించకే తల్లి నిదురించకే, నిదురించకే. రామచిలుకలు నీతో పలుకంగా రావే, కాకమ్మ సల్లని కథ చెప్పలేదే, రాణి ఈగవు కాదు గండు చీమవు కాదు, ఆడ ఈడగాని ఆడపిల్లవు నీవు. నిదురించకే తల్లి నిదురించకే, నిదురించకే. ఉగ్గులు దినిపించ వెండి గిన్నెలు లేవు, ఉయ్యాలలో పంగ సందమామ రాదు, ఆడపిల్లను గని ఆకలితో చస్తుంటే కడుపార నీకు పాలు లేక పాయే. నిదురించకే తల్లి నిదురించకే, నిదురించకే. నిదురించకే తల్లి నిదురించకే, నిదురిస్తే నాలాగా ఎదురించలేవే, నిదురిస్తే నాలాగా ఎదురించలేవే, నిదురిస్తే నాలాగే ఎదిరించలేవే. నువ్వు ఇప్పటి వరకు నాతో కలిసి ఒక్క పాట పాడలేదు. ఒక్క పాట కూడా పాడలేదంట. అంటే మీరు చాలా బాగా పాడుతున్నారు, డిస్టర్బ్ చేయొద్దు అనేది నేను పాడలేదు. అట్లా చాలా బాగా మంచి మెసేజ్ సాంగ్ ఇది.
ఆడపిల్లలకు అంటే నిద్రపోతే ఇంకా మనం ఎదిరించలేము, మేలుకుతో ఉండవనే మంచి మెసేజ్ సాంగ్ పాడినవరా. చాలా థ్యాంక్ యూ, బాగుంది. థ్యాంక్ యూ. ఒక చిన్నది ఏంటంటే చెప్పు. నల్లగొండ డిస్టిక్లో ఉన్న సమస్య. ఆ, నల్గొండ జిల్లా ఉద్యమాల కిల్లా, ఉమ్, ఉద్యమ చరిత్ర గల జిల్లా అని చెప్పుకుంటాం. కానీ అక్కడ పెద్ద సమస్య ఫ్లోరిడ్ సమస్య. ఆ, అక్కడ ఏ తల్లికి ఎప్పుడు ఏ బిడ్డ ఎట్లా పుడతారో తెలియని ఉమ్, స్థితిలో బిడ్డల్ని కంటున్న తల్లులు ఉన్నారు అక్కడ. ఉమ్. ఫ్లోరిడ్ సమస్య మీద ఒక చిన్న పాట. పాడండి. కొంకెర్ల చేతులు వంకరగనే కాళ్ళు, పండుటాకుల మారే పడుసు పిల్లగాన్లు, ఏ కింకరుల శాపమో ఈ నీళ్ళు, క్లోరేడు మయమాయనో కన్నీళ్ళు. పక్కన్నే కృష్ణమ్మ పాలోలే పారంగా, ఎక్కడిదో విషము భూమిలో చేరంగా, ఈ శుద్ధ కట్టులాగా ఈ నీళ్ళు, ఏడ్చిన విషమయ్యటి కన్నీళ్ళు. అష్టవంకరులున్నాను పీటే అంటారు, ముష్టిగా కొందరికి అలవెన్సులు ఇస్తారు, కనికెర మెరుగనివి ఈ నీళ్ళు, కష్టాలతో రాలేటి కన్నీళ్ళు, కష్టాలతో రాలేటి కన్నీళ్ళు. కొనుక్కొని తాగితే తీరున దూపలు, కొనలేని వారికి వికృతపు రూపాలు, దాతలెవ్వరు లేకను మా నీళ్ళు, యమదూతలైపాయనో కన్నీళ్ళు, మాకు యమదూతలైపాయనో కన్నీళ్ళు. సాగర మదనాలు సాగిస్తూనే ఉండే, అమృతాలన్నీ దోసుకొని పోతుంటే, జల సంపదై పండవు మా నీళ్ళు, మాకు జన్మతో రాసున్నవి కన్నీళ్ళు, మాకు జన్మతో రాసున్నవి కన్నీళ్ళు. గిన్నెలు కుండలు గిడసవారిపాయే, గిన్నెలు కుండలు గిడసవారిపాయే, సున్నమోలే పట్టి పేగులెండిపాయే, ఏ సుందరి మనులొచ్చినా మా నీళ్ళు, అందలమెక్కగలవా కన్నీళ్ళు, అవి అందలమెక్కగలవా కన్నీళ్ళు. పల్లె నడవాలేని పలుగురాళ్ళ మీద, ఇల్లు దాటాలేని మూగ బతుకుల మీద, ఆ మంచి నీళ్ళ కోసం మా కన్లు వర్షించిన దొరుకునా అని ముత్యాలు, వర్షించిన దొరుకునా అని ముత్యాలు. పుట్టిన పిల్లలను పారేయకుంటిమి, నూరేండ్లు బతకమని దీవించమైతిమి, కడుపు తీపి నెరగవు ఈ నీళ్ళు, కలిసిపోరు దుడుచుకో కన్నీళ్ళు, కలిసి పోరాడి తూడ్చుకో కన్నీళ్ళు, కలిసి పోరాడి తూడ్చుకో కన్నీళ్ళు. అక్కడ చాలా పెద్ద ప్రాబ్లం ఉంది నల్గొండ డిస్ట్రిక్ట్ లో. అది దేవరకొండ ఏరియా బాగా. చాలా బాగుంది పాట. ఎవరు రాశారు ఇది? అమరన్న. అమరన్న రాసిండా? చివరిగా వచ్చిన కళాకారులకు అంటే కొత్తగా కళాకారులు ఎవరైతే ఇంకా కళారంగాన్ని ఎక్కువగా నమ్ముకొని కళారంగాలకు వచ్చిన వాళ్ళకి కానీ మీరిచ్చే సందేశం ఏంటి? కొత్తగా వచ్చే వాళ్ళకి ఇప్పుడు మనం ఇచ్చే అంత లేదు, ఎందుకంటే వాళ్ళు మనకన్నా ఫాస్ట్గా వెళ్ళిపోతారు. కొత్తగా వచ్చే వాళ్ళకి సందేశం ఇచ్చే అంత మన కాడ లేదు. ఎందుకు నేను అనుకుంటున్నా మనమే వెనకబడిపోయినా, వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారు అంతేనా? వాళ్ళ వాళ్ళ రంగాలల్లో. ఓకే, వస్తే మంచిదే, కాకపోతే జనరలైజ్గా కాకుండా సమాజం వైపు, సమాజం మార్పు వైపు వస్తే బాగుంటుందని అనుకుంటున్నా. అది నా కోరిక. మేము పిలవగానే మా స్టూడియోకి వచ్చి మేము మంచి మంచి పాటలు మాకు వినిపించినందుకు మీకు మరొక్కసారి లాల్ సలాం, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఈరోజు అరుణోదయ నిర్మలతో మాట పాట కార్యక్రమంలో నెక్స్ట్ వారం నెక్స్ట్ గెస్ట్తో మీ ముందుకు వస్తా నిర్మల.